మొన్ననే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుపుకున్నాం. ప్రజల మంచి తీర్పు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చారు. మన పాలేరు నియోజకవర్గంలో కూడా, మన తిరుమలాయపాలెం మండలంలో కూడా అత్యధిక సర్పంచుల్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించుకున్నారు. ఈ ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంతో ఏర్పడిన తర్వాత ప్రతి పేదవాడికి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే దాంట్లో భాగంగా పేదవాడికి అండదండలుగా ఉంటూ పేదవాడిని గౌరవంగా ఆత్మ గౌరవంతో జీవించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు ముందుకు పోతుందన్న సంగతి మీకు తెలుసు. దాంట్లో భాగమే ఇందిరమ్మ ఇళ్ళు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, రైతును రాజు చేస్తానని చెప్పి సన్న వడ్లకి క్వింటాల్కి మద్దతు ధరతో పాటు 500 రూపాయలు అదనంగా ఇచ్చిన కార్యక్రమం కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడే మనం శంకుస్థాపనలు చేసుకున్నాం. ఉదాహరణకి మన బీరేల్ గ్రామాన్ని చూసుకుంటే మీ దీవెనలతో వచ్చి శాసనసభ్యుడిగా నన్ను గెలిపించిన ఈ 2 సంవత్సరాల 3 నెలలలో ఇప్పుడే శంకుస్థాపన చేసుకుంది. బీరోలు నుండి ఏలువారిగూడెం వరకు తార్ రోడ్డుకి నిర్మాణానికి 259 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేసుకున్నాం. ఎస్సీ లొకేషన్లో అంతర్గత సిమెంట్ రోడ్ల కోసం 64 లక్షలు, దమ్మాయిగూడెం నుండి సోలీపురం వరకు రోడ్డు మరియు హై లెవెల్ బ్రిడ్జి అది కూడా ఇప్పుడే శంకుస్థాపన చేసుకున్నాం, 550 లక్షలు. అదే రకంగా బందంపల్లి నుండి హస్నాబాద్ వరకు తార్ రోడ్డు నిర్మాణం ఇది పూర్తయింది, 405 లక్షలు. తెట్టెలపాడు నుండి బీరోలు వరకు తార్ రోడ్డు నిర్మాణం 650 లక్షలు. చౌటపల్లి బీరోలు రోడ్డుకి స్లాబ్ కల్వర్ట్ నిర్మాణం 320 లక్షలు. కూసుమంచి బీరోలు రోడ్డుకి స్లాబ్ కల్వర్ట్కి 200 లక్షలు. బీరోలు నుండి మేడేపల్లి వరకు తార్ రోడ్డు నిర్మాణం ఇది పూర్తయింది, 187 లక్షలు. బీరోలు నుండి మేడదపల్లి వరకు గల రోడ్డు సీడీ పనులకి 30 లక్షల రూపాయలు. బీరోలు పెద్ద చెరువు తెగితే ఇందాక తమ్ముడు చెప్పినట్లు 225 లక్షలు. అంతర్గత సిమెంట్ రోడ్లు మన బీరోల్లో 80 లక్షలు. అంగన్వాడీ భవనానికి 15.5 లక్షలు. మంచినీటి సరఫరాకైతే పశు వైద్య సేవకైతే మరొక 6 లక్షల రూపాయలు. అన్నీ కలిపి గడిచిన ఈ 2 సంవత్సరాల 3 నెలలలో ఒక్క బీరోలు గ్రామానికే 29,92 లక్షల రూపాయలు మీ దీవెనలతో వచ్చిన ఈ ప్రభుత్వంలో చేసుకున్నాం. ఒక్క బీరోలే కాదు, ఒక్క పాలేరు నియోజకవర్గమే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దాంట్లో ఎక్కడా తగ్గకుండా పేదవాడికి ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు కానీ, రైతును రాజు చేసే దాంట్లో కానీ, నా ఆడబిడ్డలకు ఇచ్చే భరోసా కానీ ఏ కార్యక్రమాన్ని తగ్గకుండా నిరుద్యోగ యువతకి కూడా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎప్పుడూ చేయని విధంగా సుమారు 72,000 ఉద్యోగాలు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తెచ్చుకోవడం జరిగింది. అంతేకాదు ఇక్కడ మా రాకస్తండా పోయినసారి వరదలు వస్తే వాళ్ళకి ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లతో పాటు ఇళ్ల స్థలాలు ఇచ్చాం. ఇందిరమ్మ ఇళ్లు కూడా ఇచ్చి యుద్ధ ప్రాతిపదిక మీద వాటిని కూడా పూర్తి చేసుకోబోతున్నాం. ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా కుంటుపడకుండా, సాగునీరు విషయంలో ఎక్కడా ఇబ్బంది రాకుండా, రైతన్నులకు తాగునీరు సమస్య రాకుండా అంతర్గత మౌలిక వసతులన్నిటినీ ఈ ప్రభుత్వంలో మీ దయతో ఉన్న ఈ ప్రభుత్వం ఇచ్చుకుంటుంది. మీరు కూడా అదే పద్ధతిలో ఈ ప్రభుత్వంపై చల్లని చూపు చూపిస్తున్నారు. ఈ ప్రభుత్వం తప్పకుండా భవిష్యత్తులో పేదవాడికి మరింత అండదండలుగా ఉంటుంది అని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలుపుతూ, ముస్లిం మా సోదరులందరికీ కూడా ఏదైతే వచ్చే రంజాన్ శుభాకాంక్షలు కూడా అడ్వాన్స్ గా తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.